నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశావాహుల్లో టెన్షన్ పడుతుందట. గత ఎన్నికల్లోనే దరఖాస్తులు తీసుకున్న పార్టీ పెద్దలు ఇప్పటిదాకా అధ్యక్షుడు ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతల్లో ఆతృత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కార్యకర్తలు కూడా ఎవరికి వారే తమ నేత జిల్లా అధ్యక్షుడు అవుతారంటూ ప్రచారం చేస్తున్నారట. కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుల ఎంపిక రోజురోజుకు ఆలస్యమవుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధిష్టానం పంపిన పరిశీలకులు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ నెల మొదటి వారంలోనే నూతన అధ్యక్షుల ప్రకటన వెలువడుతుందని ఆశించినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ప్రక్రియ ఆగింది. ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయి అభిప్రాయాలతో కూడిన నివేదికను పార్టీ అధిష్టానానికి అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ముఖ్య నేతలు సైతం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ తదితరులకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. సామాజిక సమీకరణాల వారీగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే డీసీసీల నియామకం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం కూడా దీనిపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవితో సరి సమానమైన నగర అధ్యక్ష పదవికి సైతం తీవ్ర పోటీ నెలకొందట. నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నా పీసీసీ నుంచి ఢిల్లీకి వెళ్లిన జాబితాలో కేవలం 4 పేర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా సీనియర్ నేత నరాల రత్నాకర్, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామ్మూర్తి, ఎన్ఎస్యుఐ జిల్లా మాజీ అధ్యక్షుడు గణరాజ్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఓసీకి కేటాయిస్తే నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీకి కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ 4 బీసీ సామాజిక వర్గానికి చెందినవారే అవటంతో ఎవరికి నగర అధ్యక్ష పదవి వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందట. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుచరుడికే నగర అధ్యక్ష పదవి ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న తరువాతే డీసీసీల నియామకం చేపట్టాలని నిర్ణయించిన ఏఐసీసీ గత నెల 13 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్మూరు నియోజకవర్గానికి చెందిన గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, బోధన్ నేత గంగా శంకర్, బాల్కొండకు చెందిన వేణుగోపాల్ యాదవ్ కూడా పోటీలో ఉన్నారట. ఓసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే నగేష్ రెడ్డికి, బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే శేఖర్ గౌడ్కి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డీసీసీ పదవులు ఆశావాహులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.